ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అమావాస్య కదా, నేను మొత్తం తుడిచేసి తులసి ముందే దీపం కూడా పెట్టేసుకున్నాను. వీళ్ళు కూడా కరెక్ట్గా అయితే వెళ్ళేసి వచ్చారు. స్నానం చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఇంకా ఫోటోస్ అన్ని క్లీన్ అయితే మేబీ పిల్లలు స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన వేసుడు ఇప్పుడు చేస్తున్నాడు తెలియదు. అభిషేకం అయితే ఇప్పుడు చేసుకుంటాడు. ఏంటి ప్రసాదమ్మా, తినుడు కింద పడేయకుండా తినండి. ఈయనే నిలబడి తినడు. సో నేనైతే ఇప్పుడు కదా, సో కరెక్ట్గా ఒక బాయ్కి అయితే వచ్చింది. మొత్తం కంప్లీట్గా అవుతుంది అనమాట. సో చట్నీ ఉంది కానీ చట్నీ సరిపెట్టట్లేదు. ఇంకోసం చట్నీ పెట్టి వాళ్ళకి జ్యూస్ చేస్తా. నేను దింపేసి వచ్చిన చాలా డేస్కి. థియేటర్ గల్లి మూసింది కదనే, రోలే బాగా థియేటర్ గల్లి మూసింది. ఆ రోల మీద అయితే మొత్తం బుడదాం మట్టి. సాయంత్రం అయితే వర్షం పడుతుంది కదా, అందుకని ఏదైనా పూజ చేసుకుంటుండే. అందుకే నేను వచ్చిన. ఆడ దర్శనమూర్తిది లక్ష్మీదేవి తీసినావా? ఈ కాయ తీసిన, ఈ చెంబు నేను చేసుకుంటుంటే కదా. ఈడ ఆడుందా మంచి బొట్లు అన్నీ పెట్టినావు. వాళ్ళు టిఫిన్ చేసారు. చల్ 4 ఎగ్స్ అంటారు. ఇడ్లీలు తిన్నారు. చట్నీ కిందండి. అదే కాయ ఎట్లా పెడతావు? కొత్త కాయ తేవాలి. కాయ పగలగొట్టు కొత్త కాయ తెచ్చి పెట్టాలి. కాయలే తెచ్చిలో నేను కూడా మర్చిపోయాను. ఇది అతను జ్యూస్. ఇది వచ్చేసి మళ్ళీ చట్నీ చేసిన అయిపోతుందని చెప్పింది కదా. వాళ్ళని పంపించినాక మేము ఇలాగే వేసుకొచ్చినాం. అంటే ఫస్ట్ వాళ్ళని పంపించేసిన. నిన్న కూడా ప్రేయర్ చేసిరంట. అంత టైం వెళ్ళినా సరే తొందరగా వెళ్ళండి, లేకపోతే నీళ్ళు పెడతా అన్నదంట మేడం. దెబ్బ పోయి ప్రేయర్ చేసినాం. నిన్న కూడా ఏం బయట నిలవాళ్ళం. పూజ అయితే అయిపోయింది. కలసం ఒక్కటి పెట్టాలి. కలసం పెట్టి ఇక్కడ మామ దగ్గర ఒక కాయ అయితే కొట్టాలన్నమాట. సో ఆల్రెడీ మొన్న పెట్టిన కలసంకాయ కొట్టేసిన. సో మొన్న శివుడు పూజ చేసిన కాయ కూడా కొట్టేసిన. ఈ కలసంకాయ ఒకటి పెట్టాలి. తీసుకొస్తా అన్నాడు. ఇంకా ఈడొకటి కలసంకాయ ఒకటి కొట్టడానికి, మా మామ దగ్గర కొట్టడానికి ఒకటి కాయ తీసుకురా వస్తా అని చెప్పిండు. వెళ్ళిండు. సో ఇడ్లీ చూడండి అన్నీ అయిపోయినాయి, కానీ ఒక్క ఇడ్లీ మిగిలిపోయింది. సో అది వచ్చేసి నాదే అనమాట. ఇక నాకు అక్కడికే హెవీ అయిపోయిండే. ఇంకా ఒకటి కూడా తిని ఇంకా అవ్వక అట్లే పెట్టేసిన. సో నేను ఇవన్నీ ఏమంటారు చేసుకుంటా ఉండేవారికి నాకు ఇడ్లీలు చల్లగా అయిపోయినాయి నేను తినేవారికి. సో మేబీ వేడిగుంటుంది తింటుండేనేమో. వేడిగుంటేనే నాకు నచ్చుతుంది ఇడ్లీ కానీ ఈ ఉప్మా కానీ. చల్లగా అయిపోయినాయి కదా, సో ఇంకొకటి అట్లే ఉండిపోయింది. ఇంకా పప్పు కూడా పెట్టేసిన. చూస్తూనే టైం 11 అయిపోయింది. సో ఈరోజు జ్యూస్ తాగలేడు మా హస్బెండ్. ఇంకా అది తినేసి వెళ్ళిపోయిండు. జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టిన వచ్చినాక ఇవ్వాలి. ఇంకా పప్పు పెట్టిన పప్పులోకి చూస్తా బెండకాయలు, చిక్కుడుకాయ, అదే చిక్కుడు, కాకరకాయలు ఉన్నాయి. ఏదో ఒకటి ఫ్రై అయితే చేస్తా. ఈరోజు నుంచి మొత్తం వెజ్జే. వీళ్ళు అసలు నిన్న మ్యాగీ నేను తిన్నట్టుగా చిన్న కవర్ కూడా లేకుండా పడేసిన. కానీ ఈరోజు వీళ్ళు కరెక్ట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇప్పి తెచ్చుకున్నారు. నేను నిన్న ఇప్పి కోసమే వెళ్ళిండే, కానీ ఇప్పి దొరికిలేకుండే నాకు. కానీ ఈరోజు వీళ్ళు తెచ్చుకున్నారు కదా. ఇది ఎవరు అడిగారు అంటే మాత్రం పిల్లలే తీసుకున్నారని చెప్తున్నారు. సో తొందర వేసుకోవాలి. టైం చూస్తూనే 11 అయిపోయింది. అండ్ దేవుడికి ప్రసాదం చేయలేదు, అది పరమాన్నం చేద్దామని అనుకున్నా, చేయలేదు. సో ఫస్ట్ దేవుడికి ప్రసాదం చేసి పెడతా. సో పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా దీనిపైన అవి కిష్మిష్ బాదం అవన్నీ వేస్తారు కదా. సో అవన్నీ చిన్న సైజ్ ప్యాకెట్స్ లేకుండా అంట. ఇంకా పెద్దవి ఎందుకు, ఇప్పుడు ఒకదానికే కదా, ఇంకా పెద్దవి తెచ్చినా కూడా ఇంకా దేనికి యూజ్ చేయం. మళ్ళీ ఇప్పుడు ఒకప్పుడు యూజ్ చేస్తుంటాం కిస్మిస్ ప్యాకెట్స్ అవన్నీ అని చెప్పేసి. ఇంకా 100 రూపాయలు ఏమి ఉండనంట. సో చిన్నది ఉంటే తేమని చెప్పినా, పెద్ద సైజు ఉన్నాయి అని అంటే ఇంకా ఉండండి అని చెప్పేసి నెయ్యి వేసేసి నార్మల్గా అయితే ప్రసాదం చేసినాం. సో దేవుడికి పెట్టేసేయాలి. పప్పు కూడా అయింది, రుబ్బి తాలింపియాలి. ఇంకా అన్నం ఒక్కటి చేసి ఇంకా ఫ్రై చేయలేదు. ఇంకా ఒక 15 మినిట్స్ దాకా టైం ఉంది. చూస్తే ఏదైనా ఫ్రై అయితే చేస్తా తొందర. ఈ కాకరకాయ ఫ్రై చేద్దామంటే కాకరకాయలు అన్నీ ఖరాబ్ అయినాయి. మంచిగా ఉన్నప్పుడే తెచ్చిండే, కాకపోతే నేనే చేయలేదు. లాస్ట్ వీకే తెచ్చిండే. లాస్ట్ వీక్ అంతా వాళ్ళు ఎవ్రీడే ఏదో ఒక నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఇంకా నాకు ఒక్కదానికి 2 కూరలు ఎందుకు అన్నట్టుగా నేను ఆ ఫ్రై జోలిలోకి వెళ్ళేదని కాదు. ఇప్పుడు చేద్దామని చూస్తే మొత్తం అన్నీ ఖరాబ్ అయినాయి. కొన్ని బెండకాయలు, అవి గోరుచిక్కుడు ఉంది. ఇంకా స్కూల్ పోయి వచ్చినాక చూస్తా, లేకపోతే ఇంకా పప్పులకి ఏదో ఒకటి స్నాక్స్ ఏదైనా తెచ్చుకొని తింటాం. నేను స్కూల్ నుంచి జస్ట్ ఇప్పుడు వచ్చినా, నన్ను దింపేసి వెళ్ళిండు. తిన్నట్టు ఉన్నాడు. సో తినేసి నన్ను దింపేసి వెళ్ళిండు. సో ఇక్కడ మినపప్పు వెళ్ళే ముందు రేపు వడలేద్దామని చెప్పేసి దెబ్బ టైం అయితే మినపప్పు నానబెట్టి మూత మూయలేదనమాట. సో మూద్దామని చెప్పేసి వచ్చి చూస్తే మా హస్బెండ్ చూడండి పప్పు తిన్నాడు. పప్పు వేసుకొని పప్పు మీద మూత మూయకుండా శుభ్రంగా తెరిచి పెట్టి వచ్చిండు నన్ను తీసుకురావడానికి.
ప్రసాదం వేసుకుని తిన్నాడో లేదు తెలియదు. అండ్ ఇది మినపప్పు నానబెట్టిన మూత మూయకుండా వెళ్ళిపోయినా నేను, టైం అయిపోయిందని చెప్పేసి వచ్చి చూసి అతను ఆ మూత మూసలేడు, పప్పు మీద మూత. యాక్చువల్లీ ఇందులో చట్నీ ఉంది. చట్నీది ఒక బౌల్ ఉంటుండే, అదే మార్నింగ్ చూపించిన కదా. సో ఈ చట్నీ అయిపోయిందని చెప్పేసి, సో ఆ బౌల్లో ఈ చట్నీ తీసి పెడదామంటే ఎంతసేపు అయింది ఎత్తుకుతున్నా ఆ బౌల్లో దొరుకుతలేదు. ఈడే లేదు, బాసలు అన్నీ కూడా నేనే తోమినాక చెక్ కూడా చేసినా దొరుకుతలేదు. అది ఏడపోయిందో తెలుస్తలేదు. ప్రసాదాల దగ్గరికి ఇట్లా పెట్టినా, ప్రసాదాల్లో పెట్టింది ఇది కాదు, ఇక్కడ మా మామ దగ్గర పెట్టింది ఇవి కాదు, ఇవి నార్మల్ ప్లేట్స్, కటోరాలు నార్మల్వి. ఈ నుంచి తీసుకెళ్ళినా కానీ అది ఎంతసేపు అయింది కనబడతలేదు. చట్నీ కానీ పెడతా, ఫ్రిడ్జ్లో ఏమన్నా వేసి పెట్టినా, ఫ్రిడ్జ్లో కూడా చూసిన అనుకుంటా ఆల్రెడీ, చూద్దాం ఇంకోసారి. ఇంట్లో కూడా లేదు నాకు తెలిసి, లేదు అసలు, అది ఏడబెట్టినానో తెలుస్తలేదు. ఆ కటోరాలో వేసి పెడదామని చూస్తున్నా, ఎంతసేపు బాసలు ఎక్కడ పోయింది అది ఇంతకి, ఏడబెట్టినా. అర్రే ఈడుంది అసలు నాకు దాన్ని తోమినట్టు కూడా చేయలేదు. తోమినప్పుడు ఇందులో లేదు కదా అని చెప్పేసి నేను స్కూల్ పోయేటప్పుడు అన్ని బాసల్లోని చట్నీ ఒక్కటి మిక్సీలో అట్లా వేసి పెట్టిన, తీసి పెట్టేసి తోముదామని. అసలు లేకుండే, నిజంగా అంటే లేకుండే. నేను ఎతికి దాన్ని ఒక్కదాన్ని అట్లా ఎందుకు పెట్టిపోతే అన్ని తోమి, అసలు లేకుండే. అందులో అవన్నీ కూడా చూసుకుంటా పోయినా, ఇప్పుడేం చూస్తే అందులో లేవు. జస్ట్ ఇప్పుడే వచ్చిన, కొద్దిసేపు నీళ్ళు తాగి కూర్చొని, వాళ్ళు ఇప్పి తెచ్చిరు కదా 4 ప్యాకెట్స్ తెచ్చిరు, ఒక 2 ప్యాకెట్లు చేసుకొని తినేసి మళ్ళీ మిగిలిన బాసలు పిల్లలు స్కూల్ కూడా తీసుకెళ్ళినవన్నీ తోముతా. అండ్ వీళ్ళ ఈరోజు స్నాక్స్ వద్దని చెప్పారు. ఇంకా ఫ్రై కూడా ఏం చేయలే, నేను ఊరికి వెళ్ళిపోయినా. కాకరకాయ మంచిగా ఉంటే ఖచ్చితంగా చేస్తుండే, కానీ కాకరకాయ పోయింది. ఇప్పుడు ఆ గోరు చిక్కుడు మొత్తం తీసుకుంటూ చేసేవారికి ఇంకా నాకు అక్కడ టైం పడుతుంది. కొద్దిసేపు కూర్చొని పిల్లలకి మురుకులు తీసుకెళ్ళినా అనమాట. అన్నంలోకి పప్పు ఉండేనే ఇట్లా బయట ఏమైనా ఇప్పిస్తా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదైనా ఫ్రైలు చేసినా కూడా తినరు. నేను మా హస్బెండ్ తినేది. పాపడాలు అవి వేయించుకెళ్తుండే కానీ ఏం లేవు ఇంకా, అందుకే బయట నుంచి కొనుక్కోపోయినాయి ఒక 10 రూపాయలు మురుకులు. మా చిన్నోడు స్టమక్ పెయిన్ అనుకుంటా సగం బాక్స్ తిన్నాడు, సగం బాక్స్ అన్నమే తినలేడు. స్టమక్ పెయిన్ అంటుండు. సో ఇంకా నేను ఎక్కువ కనుక అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు వెళ్ళేటప్పుడు. ఎక్కువ ఒకవేళ మళ్ళీ కనుక మధ్యలో వస్తే ఫోన్ చెప్పి మేడం దగ్గర వచ్చి తీసుకెళ్తా అని చెప్పిన. ఎల్లుండి ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి పెద్ద క్లాసెస్ ఏం జరగట్లేవు, గేమ్స్ అవి ఇవే ఉన్నాయి కాబట్టి ఇంకా నేను కూడా కూర్చోరా అని చెప్పేసి కూర్చోబెట్టేసి వచ్చిన. సో పడుకోబెట్టుకున్న కొద్దిసేపు నా మీద. మా వెన్నుగాడు అంతలోపు వాడు తినేసి వెళ్ళిపోయిండు నేను వెళ్ళిపోతా అని చెప్పేసి. ఇంకా తర్వాత వాడికి లేచి కూర్చుంటుండు, పడుకొని కూడా పడుకోవట్లేదు. ఇంకా అంటే అప్పుడప్పుడు అవుతుంది అంటున్నాడు, ఒక్కోసారి బాగానే ఉంటుండు. తీసుకుపోయిన మురుకులు తింటుండు, అన్నం తినిపిస్తే కూడా తిన్నాడు సగం బాక్స్ దాకా. ఇంకా మళ్ళగానికి వస్తే చెప్పు, నేను మేడం దగ్గర చెప్పు, నేను వస్తాలే అని చెప్పినా సరే అనుకుంటూ పోయిండు. రోజు బాక్స్ ఫినిష్ అవుతుండే కానీ ఈరోజు విన్నుగాడు ఒక్కడే తిన్నాడు, మొత్తం వీడు తినలే, సగం అట్లే ఉంది. వచ్చేటప్పుడు కలుషం కాయ మా మామయ్య కొట్టడానికి కాయ తీసుకురానికి వెళ్తున్నాము. ఫోన్లో 900 దాకా బ్యాలెన్స్ ఉంది, కానీ అది బ్యాలెన్స్ భారత్ పేలో ఉంటే భారత్ పేలోంచి నేను ఫోన్పేకి పంపించుకున్నా. యూనియన్ బ్యాంక్కి, కెనరా బ్యాంకులు ఎక్కువ యూనియన్ బ్యాంక్ యూజ్ చేస్తుంటా అందులోంచి. కానీ అది ఏమంటారు వస్తలేదు అసలు అమౌంట్. అందులో ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది, కానీ యూనియన్ బ్యాంక్లో, కెనరా బ్యాంక్లో చెక్ చేస్తుంటే అమౌంట్స్ వచ్చినట్టే చూపిస్తలేదు అందులో. మేమేమో కాయలు కొనుక్కడానికి వెళ్ళాలి, సగం దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేసి చూస్తా అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పిన. మా హస్బెండ్ ఆల్రెడీ 500 కావాలి అని చెప్పిండు. నేను ఇంట్లో ట్రై చేసినా రాలేదు. ఇందాక రోడ్డు మీద స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కాయల కోసం అని చెప్పేసి ట్రై చేస్తే ట్రాన్స్ఫర్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. సరేలే ట్రాన్స్ఫర్ అయింది, ఇంకా షాప్కి వెళ్ళేసి కాయలు అవి తీసుకొద్దాం పదా అని చెప్పేసి నేను మళ్ళీ పంపించి ఒకసారి ఎంతకన్నా మంచిదని చెప్పేసి మళ్ళీ ఫోన్పే ఓపెన్ చేసి చెక్ చేసిన 2 దాంట్లో అకౌంట్స్లో. అసలు మళ్ళీ డబ్బులే వచ్చినట్టు చూపిస్తలేదు. ఇక్కడేం షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది, కానీ అందులో డబ్బులు చూపిస్తలేదు. ఇంకా మా హస్బెండ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, సో సాయంత్రం తీసుకొచ్చుకుందాంలే కాయలని చెప్పి. మాకేమో చేతిలో పైసలు లేవు, ఫోన్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా కాయలు ఆల్రెడీ ఇప్పుడు కలుషం పెడదాం అనుకున్న కలుషం కాయ పెట్టేసి ఓన్లీ చెంబులో నీళ్ళు నింపి పెట్టినాము. మళ్ళీ కలుషం పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన గాజులు లాస్ట్ మంత్ వేసిన కదా అమ్మాసకి, సో ఎవ్రీ మంత్ కొంచెం అట్లే వేస్తాను కదా, సో అట్లా వేద్దామని చెప్పేసి పోయినా కానీ ఇంకా దొరకలేదు. మళ్ళీ మా హస్బెండ్ సాయంత్రం తీసుకొస్తాలే నేనని చెప్పిండు. సో ఇప్పుడు తినేసి వెళ్ళిండు కాబట్టి తను ఇంకొకటేసారి పిల్లలు తీసుకొని ఇంటికి వస్తాడు, 4 అవుతుంది. సో అండ్ ఈవినింగ్ కూడా బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము, ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అది ఎట్లయితుందో తెలియదు. ఒకవేళ టెంపుల్ కనుక వెళ్ళేటట్టు ఉంటే పిల్లలు రాగానే దెబ్బ హోంవర్క్ చేపించి రెడీ అయ్యి వెళ్ళేసి రావాలి. సో వెళ్దామని అయితే అనుకుంటున్నాము, చూడాలి ఎట్లా అవుతుంది.
సో నేనైతే ఇపి వేసుకుందామని వచ్చిన. సో అదే టైంలో ఇందాక నేను జస్ట్ ఒక స్నాక్ ఐటెం చేసిండే అనమాట పొటాటోలతోటి. సో 2 పొటాటోలు ఉండే, ఇంకా అవి అయితే బాయిల్ అయితే చేస్తున్నాం. బాయిల్ చేసి అది కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి మంచిగా ఒక ముద్దలాగా డోలాగా చేసుకొని దాన్ని చిన్న చిన్న షేప్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు. సో చేద్దాం అట్లా, పప్పులో కూడా ఏం లేదు కదా అని చెప్పేసి పొటాటోస్ అయితే పెట్టిననమాట. సో చూడాలి టేస్ట్ ఎట్లా వస్తుందో. పొటాటోస్ తోటి వేల రకాల ఐటమ్స్ చేయొచ్చు కదా పొటాటోస్ తోటి. సో చూస్తా ఇది ఎట్లా వస్తుందో. బాయిల్ అయితే పెట్టిన అండ్ మ్యాగీ కూడా ఇప్పి కూడా చేసుకుంటా. ఒక 2 ప్యాకెట్లు 4 ఉన్నాయి, 2 చేసుకుంటా. సో ఇప్పి అయితే రెడీ అయిపోయింది, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయింది, అందుకే సూప్ లాగా పక్కకు పెట్టుకున్నాను. వాటర్ ఎక్కువ పడిపోయింది, నాకు వాటర్ ఎక్కువ ఉంటే పెద్దగా నచ్చదు. ఎప్పుడో ఒకప్పుడు వాటర్ లాగా తినాలనుకుంటా కానీ పెద్దగా నచ్చదు. అందుకని ఇంకా వాటర్ అంతా తీసి ఇందులో వేసుకొని ఇంకా సూప్ గట్టిగా పెట్టుకొని దీని సూప్ లాగా అయితే తాగుతా. వేడిగా బాగుంటుంది ఇది. అండ్ ఇవి కూడా చిన్న ప్యాకెట్స్ తెచ్చారు, 5 రూపీస్ ప్యాకెట్స్ ఏమో అనుకుంటా, కానీ 4 తెచ్చారు, అందుకే కొంచెమే వచ్చింది. ఇంకా పొటాటోస్ కూడా బాయిల్ అయితే అవుతున్నాయి. సో ఇది తినేసినాక సో దాన్ని ఫ్రై చేస్తా. సో పొటాటోస్ ఫ్రై చేద్దామని అనుకుంటే అన్నీ ఉన్నాయి కానీ కార్న్ఫ్లవర్ లేదనమాట. సో కార్న్ఫ్లవర్ అందులో ఖచ్చితంగా వేయాలి, అప్పుడే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. కార్న్ఫ్లవర్ అయితే లేదు, అందుకే ఇంకా ఇట్లా స్కూల్ టైం కూడా అయిపోయింది, 3:40 అవుతుంది. ఇంకా పిల్లలు తీసుకుని వస్తారు కదా మా హస్బెండ్. సో చాయ్లకు కూడా ఏం స్నాక్స్ ఐటమ్స్ లేవన్నమాట. సో మార్నింగ్ ఉండే కారెలు అవన్నీ అయిపోయినాయి మార్నింగ్కి. సో కారెలు, కార్న్ఫ్లవర్, దేవుడి దగ్గర కొబ్బరికాయలు ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో తీసుకురామని చెప్పి ఫోన్ చేస్తా. ఇంకా అప్పటిదాకా ఇగో ఈ బట్టలు ఇవన్నీ మడత పెట్టి మధ్యాహ్నం ఏం లేవు బాసలు, పిల్లల టిఫిన్ బాక్సులు, నేను మ్యాగీ ఇపి వేసుకొని తినే తోమేసుకుంటా. సో ఈరోజు పని అయితే తొందర చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా. సో అది దూరమే అవుతుంది, అందులో చీకట్లో దారి కూడా కొంచెం మెయిన్ రోడ్డు ఒకటే రోడ్ ఉంటుంది, చాలా వెహికల్స్ వెళ్ళుకుంటూ వచ్చుకుంటూ ఉంటుంది. అండ్ రోజు ఈ మధ్య ఈవినింగ్ గాను వర్షం పడుతుంది అనమాట. సో బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. సో అక్కడ అంతా పనులు జరగడం వల్ల సో అక్కడ మెల్లగా ఒకటి వేపైన అక్కడ వెళ్తే ఇక్కడ వచ్చేటివి ఇక్కడ వస్తే. సో ఒకవేళ వీడియో కనుక తీసేటట్టు ఉంటే అక్కడ వీడియో తీస్తా అదంతా. సో నాకు 1-2 సార్లు వెళ్ళినా కదా, సో నాకు భయం వేసింది అనమాట. సో వెళ్ళడమే వెళ్ళినాము, వచ్చేసరికి చీకటి అయిపోయిండే, ఫుల్ వెహికల్స్, పెద్ద లారీలు, పెద్ద ట్రాక్టర్స్ అనేది ఆ బ్రిడ్జ్ పై నుంచి ఎక్కువ పోతుంటాయి. సో అందుకనే నేను తొందర పనులు చేసుకుని పిల్లలకి రాగానే తప్పకుండా హోంవర్క్ చేపిస్తే సో తొందరగా బయలుదేరవచ్చు. చీకటి కనుకైతే మనకే రానికి లేట్ అవుతుంది, భయం వేస్తుంది. అందులో రోజు ఈవినింగ్ వర్షం పడుతుంది కాబట్టి తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చే ప్రయత్నం చేయాలి. శివుడు టెంపుల్ యాక్చువల్గా. సో ఆ టెంపుల్లో చాలా వరకు నైట్ టైంలో నిద్ర చేస్తారంట అక్కడ. రేపు అమావాస్యకి ఎక్కువ, రేపు ఈరోజు అమావాస్య ఉంది కదా. సో అమావాస్య రోజు మొత్తం అంతా పనులంతా వేసేసుకొని ఈవినింగ్ టైంలో గిప్పట్లు అన్నీ ఉతుక్కొని భోజనం అంతా తీసుకొచ్చుకొని ఇంకా టెంపుల్లోనే తిని టెంపుల్లో నిద్ర చేసి మార్నింగ్ లేచి వెళ్తారనమాట. మళ్ళీ స్నానం చేసుకొని భోజనాలు వేసుకొని సో టెంపుల్ లోపల పడుకుంటారు. అక్కడ ప్లేసెస్ చూసేసుకుంటారు అంటే ఎవరి వాళ్ళవి. నేను కూడా అంటే నాకు మా హస్బెండ్ చెప్పిన అనమాట. మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ అప్పుడు వెళ్ళేసి ఉండేవాళ్ళంట. బాగానే వెళ్తూ ఉండేవాళ్ళంట. 4 days, అదే 5 days, 9 days, 11 days అట్లా కూడా వెళ్ళి ఉండేవాళ్ళంట. ఆ టెంపుల్లో ఎక్కువ నిద్ర చేస్తారంట, అమావాస్య రోజు ఎక్కువ నిద్ర చేస్తారంట. సో మనం వెళ్దామా, బెడ్షీట్లు అవన్నీ కూడా ఉతుకునేవే ఉండే కదా, వెళ్దామా అని అంటే ఏమొద్దు, నిద్ర చేసేది ఏమొద్దు, జస్ట్ దర్శనం చేసుకొని వద్దాం అంతే అనేది అంటుండు. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసిన ఇట్లా అమావాస్యలు ఉన్నప్పుడు మా హస్బెండ్ వెళ్దాం అంటాడు. ఒకటి మా ఇంటి దేవుళ్ళకన్నా వెళ్తాం, సో లేకపోతే ఇక్కడన్నా వెళ్తాము. చూసిన అనమాట, అందరు మంచిగా బ్యాగులు తెచ్చుకొని స్నాక్స్ తెచ్చుకొని, ఎక్కువ ఓల్డ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారనమాట. అందరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటా, గుడి లోపలనే శివుడు అనేది ఇట్లా మధ్యలో ఉంటాడు, రౌండ్గా పడుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి, మస్తు ఉంటుంది. సో నేను అదంతా చూసి మనం కూడా వాడుకుందామా ఉందామా అని అంటే మా హస్బెండ్ ఏమొద్దు, దర్శనంకి ఒకటే మొక్కుకో, ఇవన్నీ మొక్కుకోకుండా నాకు తెలియకుండా అన్నాడు అనమాట. అతను వద్దడానికి నేను చేయలేను, కాకపోతే ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్ళేసి అట్లా నిద్ర చేయాలి, మంచిగా టెంపుల్ లోపల టైం స్పెండ్ చేయాలనేది ఉంటుంది. సో ఇట్లనే ఎవరైనా మన మీద ఏదైనా నెగిటివిటీ ఉన్నా ఏమన్నా ఉన్నా టెంపుల్లో నిద్ర చేయడం వల్ల కళల రూపంలో తెలుస్తాయి
అండ్ మన దగ్గర ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది అనేసి ఇంకా కొన్ని రీజన్స్ ఉంటాయి కదా దేవుడి విషయంలో. సో ఆ కారణంగా అట్లా నిద్రపోతుంటారంట, నిద్ర వేస్తుంటారంట. సో శివుడి గుడి. చాయ్లకి ఏమీ లేవు. ఇది కార్న్ఫ్లవర్ కొంచెం పట్టుకరా అంటే ఇంత పెద్దది పట్టుకొచ్చి నీకు ఇంటికి రాగానే చేస్తుందా? రాని కడుపు నొప్పి తగ్గిపోయినా? మధ్యాహ్నం కడుపు నొప్పి అంటే ఇంత డ్రామాలు ఆడతావు కదరా? నిజమా? అర్లుకుంటానే కూర్చుంటారు. చూపే బంగారమాయనే శ్రీవల్లి అనుకుంటున్నాడు. వాయమ్మో మీరు ఇట్లా పెట్టినారు, వచ్చిరంటే ఇంకేమన్నా ఉందా? చాయ్ పెట్టారు ఇంకొచ్చినా చూసి. వాళ్ళు రెచ్చగొట్టినట్టుగా రెచ్చిపోతారు చిన్నోడు. అంతా వేసినాయన కవర్లు వేసిన చూసి. ఓ మీకు స్నాక్స్ చేసేసి ఫస్ట్ హోంవర్క్స్ రాసుకో, గుడికి పోవాలని చెప్తున్నా. నేను చేస్తా పో. ఆడేం రా నాయన ఒకటే పట్టిండు. చాయ్లో తినడానికి ఏం లేవని చెప్పేసి బొనుగులేసిన. సో బొనుగుల చాయ్ కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇట్లా కూడా తాగాలి. కోడి ఇది ఏం కోడి? ఇది నెమ్మలిలాకి ఇట్లుంది. దీని మూతి ఏంది చూడండి, ఎట్లుంది కోడంట. వావ్, ఆగాగు ఇట్లాంటి మళ్ళా కనబడతాయేమి? ఆ నెమ్మలి పింఛం మిప్పుతున్నట్టు ఎట్లా ఇప్పుతుంది చూడు. సో ఇదే దారిలో పోతాం, అందుకే గట్ట కాయ కొడదామని చెప్పేసి వచ్చినాం అనమాట. కాయ కొట్టేసి బయటకు వస్తున్నా. పెద్ద కోడి అది, దాని మూతి కూడా వెరైటీగా ఉంది. బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ వెళ్ళేటివి అక్కడ వెళ్తాయి, ఇక్కడ వచ్చేటివి ఇక్కడ వస్తాయి. ఈ రోడే భయం వేస్తుంది నాకు. ఫుల్ లారీలు గీలీలు ఇవే తిరుగుతాయి. కాయిన్స్ ఉన్నాయా? వేద్దాం. నీళ్ళు చాలా పోతున్నాయి ఈసారి కదా. మనం వెళ్ళినప్పుడు ఇన్ని వాటర్ లేకుంటే జస్ట్ చూపి అంతే. స్టోన్స్ వేస్తా. ఇక్కడ స్టోన్స్ పట్టుకోవే. స్టోన్స్ చెప్పింది చెయ్యి చిన్నవి. గంగమ్మకి ఏదో ఒకటి లారీలు ఇవే తిరుగుతాయి ఇక్కడ. ఇంకా నయ్యం జర తక్కువ ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ ఎక్కువైతాయి కదనే. చాలా వాటర్ ఎక్కువ బాగుంది. చూడండి ఎన్ని రకాల పూల దండలు ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి ఇక్కడ. టెంకాయలు 2 తీసుకో. సో చూడండి పడుకోనికి వచ్చే వాళ్ళందరూ ఇట్లా రౌండ్గా పడుకుంటారనమాట. ఇంక అందరు పడుకోనికి వచ్చే వాళ్ళు ఉన్నాయి కదనే. అంత గట్లు అన్నీ తీసుకుంటారు. విన్నగాడు ఏమంటాడంటే బయట పడుకుంటారు చూడు అందరిది. వాళ్ళ వీడియో తీస్తున్నా బయట అందరిది. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నావు కదా మమ్మీ, మళ్ళీ బుద్ధి రాదా వీడియోలు తీస్తున్నా గుళ్ళ అంటాడు. ఫుల్ మోడమైంది. ఫస్ట్ ఇంటికి రీచ్ అయిపోవాలి. మంచిగా దర్శనం. ఈరోజు నిజ రూప దర్శనం అనుకుంటా కదా అమ్మ తమాసకి. అందుకే ఏం అలంకరించలే. పూలదండ ఇస్తే కూడా బయట వేరే దేవుడికి వేసి
అంటే అక్కడెక్కడ దేవుడు ఉంటారు కదా వాళ్ళకి. ఇంకో ఈడ స్నాక్స్ బజ్జీలు లాంటివి, ఈడ ఛాయ్. మేము ఎప్పుడు వచ్చినా ఈడ ఛాయ్ తాగుతాం, ఆడ స్నాక్స్ కొనుక్కుంటాము. మా హస్బెండ్ ఆడున్నాడు. బాగా వర్షం పట్టేట్టుంది కదనే, తొందరగా ఇంటికి పోవాలి. ఇంటికి పోయి పడితే ఇంకా ధైర్యమే వేరు. నాకు భయం వేస్తుంది ఇట్లా రాత్రి పూట ఇట్లా వెళ్తున్నప్పుడు. వెదర్ అంతా ఒకలాగుంటే వర్షం పడుతుందని. ఎప్పుడు మనం వచ్చి రిటర్న్ అయినప్పుడు ఇట్లే ఉంటుంది, అందుకే నాకు భయం వేస్తుంది. అన్ని నీ దగ్గర మోపిస్తాడు కదరా చిన్న పిల్లోళ్ళలాగా, ఉప్పు కూటొస్తాడు. నీవన్నా నేనన్నా మొయ్యాల, బుద్ధి లేదు నీకు ఇంత కూడా. మోసుకొని తిరుగుతున్నావా? అవునరా, డోరేరా, ఫుల్ దోమలు వస్తాయి. అబ్బా, టైం 5 to 10 minutes తక్కువ 8 అవుతుంది. మేమైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక ఇక అన్నం తినేసినాం. మా విన్ను ఆడైతే దారిలో కూడా సీకట్ అయింది చూసి ఎంత టైం అయిందో ఏమో, నేను హోంవర్క్స్ ఎప్పుడు రాయాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలని ఉండే. సో తిన్నంటేనే ఇగో ఇది ఒక్కటి ఉండే అనమాట. మాకు టైం అయిపోతుంది అని చెప్పేసి ఇది వచ్చినాక రాపిద్దామని వెళ్ళిపోయిండే. ఇంకొకటే హోంవర్క్ ఇచ్చిండే, రాసేసుకోండు. వాడికి 3 ఇస్తే 2 రాసుకోండు, మ్యాథ్స్ తెలుగు ఇంక ఈవీసీగా. ఇప్పుడు వచ్చినాక ఇది ఏమని చెప్పారంట, ఇది డ్రా చేసి ఇవి రాయమన్నారంట. ఇది ఒకటి డ్రా చేసి ఇచ్చిన, ఇంకా మిగతాదంతా వాడు బాడీ పార్ట్స్ అన్ని రాసేసిండు. పరుస్తే వండుకుంటారంట వీళ్ళు. నాకు ఇంకా ఫుల్ పనులు ఉన్నాయి. ఏమంటారు, పిండి పట్టాలి, వాసలు తోమాలి, ఎక్కడమక్కడ చదువుకోవాలి, మళ్ళీ వచ్చి ఎడిటింగ్ చేసుకోవాలి. నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. 8:15 అవుతుంది. పూజ అయిపోయింది. కలశం కూడా కొబ్బరికాయ తెచ్చింటే మా మామకు కొట్టినాం, కలశంకాయ కూడా పెట్టినా, చూపిస్తా. ఇంకా సండేకి రానికి మస్తు డేస్ ఉన్నాయి వండుకోరి. మా చిన్నోడైతే సాయంత్రం నుంచి ఇది 4వ సారి అనుకుంటా జియా పోతూనే ఉన్నాడు. గుడికి పోయే ముందే 2 సార్లు పోయిండు. ఇప్పుడు వచ్చినాక ఇది 2nd టైం పోవడం. దక్షిణామూర్తి శ్లోకం పాడుతున్నారు కానీ వాడికి నిన్న చికెన్ పడలేనట్టుంది. చెడ్డీ లేకుండా ఉండడానికి చూపిస్తలే. వాడికి నిన్న చికెన్ పడలేనట్టుంది. చికెన్ ఎగ్ అంతా తిన్నారు కదా నిన్న, బాయిల్డ్ ఎగ్ దోశ అంతా. సో కలసం అయితే పెట్టుకున్నా అనమాట. వచ్చేటప్పుడు కాయ తెచ్చుకున్నా, అండ్ మా మామ దగ్గర కూడా కాయ అయితే కొట్టినాం. నేను వాడికి రాపిస్తున్నప్పుడు బాసలన్నీ తెచ్చి షింకులు వేసారు. ఎట్లా వేసారు చూడండి, ఉల్టా పల్టా. ఇక్కడ వచ్చేసి పరమాన్నం నేనే తిన్నా, వాళ్ళు చక్కగా తినలేరు, ఇంకొంచెం అట్లే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టి రేపైనా తింటా. నాకు పరమాన్నం చాలా ఇష్టం, బాగైంది. అండ్ పొద్దున్నకి వడల కన్నా పొంగనాల కన్నా అదే ఉంటాయి కదా వడలు, హోల్ పెట్టకుండా చేసి ఏమంటారు పొంగనాల్లాగా ఉంటాయి. ఇంకా అవన్నీ ఏవో ఒకటి చేయాలి. ఇవైతే చేద్దాం స్నాక్ అని చెప్పి పెట్టి, స్కూల్ నుంచి రాగానే ఇంకా 1 గంటలోపే అన్ని పనులు తీసుకుని ఉరుకులాడుకుంటూ వెళ్ళేవరకే మాకు వచ్చేవరకు చీకటి అయింది. సో అసలుకి వస్తున్నప్పుడు అయితే ఆ పురుగులకు అంతా మా హస్బెండ్ స్పెట్స్ పెట్టుకుంటుండే, స్పెట్స్ కూడా తీసుకోలేడు. మొత్తం ఇట్లా ఒక చేతోటి పురుగులు పడకుండా ఇట్లా పెట్టుకొని నరిపిండు. వచ్చేటప్పుడు ఇట్లా అవుతుంది, అందుకే నాకు భయం వేస్తుంది. కానీ హాలిడే అనుకుంటే మధ్యాహ్నమే అట్లా మార్నింగ్ వెళ్ళిపోయి వస్తుండే. వీళ్ళకి ఎప్పుడు స్కూల్ డేసే ఉంటాయి, అమాస అప్పుడు ఎప్పుడు ఎక్కువ స్కూల్ డేస్ వస్తుంటుంది కాబట్టి మేము వెళ్తుంటాం. అప్పుడప్పుడు అమాసక టెంపుల్కి ఎక్కువ వెళ్తుంటారు. సో అక్కడ పడుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని వీడియోస్ తీసిన, సో అవన్నీ యాడ్ చేస్తా. ఇది ఎంత పెద్ద లాంగ్ వీడియో అవుతుందో ఏమో. సో ఇంక ఈ స్నాక్ ఐటెం ఉంటే రేపు చేసుకుంటా. ఇప్పటికి 9 అవుతుంది. నాకు ఇంకా మినపప్పు పట్టడానికి చాలా టైం పడుతుంది. లాస్ట్ టైం పట్టి చూసిన కదా, ఇంకా బాసలు తోముకొని ఎడిటింగ్ చేసుకునే వరకు మస్తు టైమే పడుతుంది. జ్యూస్ ఈరోజు ఇట్లే ఉంది మా హస్బెండ్ది. ఇది పొద్దునది ఒక ఇడ్లీ. అయ్యప్పో, ఇడ్లీ కూడా ఇట్లే ఉందా? ఇదేంది చట్నీ మార్నింగ్ పట్టిన. ఇవి వాళ్ళ స్నాక్స్, ఇవన్నీ పడేసి వాళ్ళు తినేయలేరు. నిన్నటివి తింటారని ఫ్రిడ్జ్లో పెట్టిన అట్లే ఉన్నాయి. క్యారెట్ తిని యాపిల్స్ అట్లే పెట్టారు. తను జ్యూస్ ఇద్దాం, జ్యూస్ తాగుతాడు. జ్యూస్ ఇచ్చి బాసలను నూమిస్తా, పదవ వేసుకోవాలి పని. నువ్వు జ్యూస్ తాగలేవు కదనే?
బీట్రూట్ జ్యూస్ తాగు తాగు బేట. చల్లగా ఉందిరా, ముక్కులో ఆడుతుంది. కొద్దిసేపు అయినాక తాగుతావా? ఒక 10 minutes 20 minutes అయినాక తాగేసి ఇడ పెడతా, మూత మూసి పెడతా, లేకపోతే లైట్ పురుగులు పడతాయి. ఫోన్లో ఛార్జింగ్ ఏం లేదు, ఛార్జింగ్ పెట్టి పోయి పనులను చేసుకొని వస్తా. పని అంతైతే అయిపోయింది, పిండి కూడా పట్టేసిన. సో చట్నీ కూడా ఉంది. ఈరోజు మార్నింగ్ ఇడ్లీలకు అని చెప్పేసి మళ్ళీ పట్టిండే కదా. సో మళ్ళీ రేపు గురువారం సాల్ట్ వేసి ఇల్లు తుడుచుకోవాలి. ఈరోజు అమ్మ సుందని తుడిచిన, లేకపోతే నేను సోమవారం శనివారం గురువారం తుడుస్తుండే. అండి జ్యూస్ దాపిలేవానే, నువ్వేమన్నా తాగేసి లో తిన్నది అరిగింటుందా. 20 minutes అయినాక తాపమని చెప్పింది, ఎందుకంటే ముక్కులో ఆడుతుంది వాడికి. ఏంటి ఈ మెత్తలకి కవర్లు తెద్దాం అనుకుంటా, తిని ఇప్పుడు దీన్ని తొమ్మి రావాలా, నాకు పూస్తావేందే. ముద్ర వేసింది, అవి తిన్నా ఇవి తిన్నా పీకెల్లా అక్క పెట్టకనుకుంటే ఇప్పుడు రాయిండు. ఇంకెంతే వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేసి పడుకోవాలి. యాక్చువల్గా చాలా లాంగ్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలానే తీసిన ఈరోజు. సో ఎంత లాంగ్ వచ్చినా సరే ఒకటే వీడియోలో రేపటి రేపే తీస్తా. ఇవాళ వీడియో. బాయ్.